ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మాజీ పీసీసీ సభ్యులు అమృతరావు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళ్ళుండి చూడలేని కబోదులు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఎద్దేవా చేశారు. ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులై అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం యొక్క ఈ అభివృద్ధిని చూసి చాలామంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అర్ధరహితమైనటువంటి మాటల గురించి మీతోటి రెండు విషయాలు మాట్లాడడానికి రావడం జరిగింది. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులంతా ఏదో సంకలు గుద్దుకుంటున్నారు, ఏదో జరుగుతుంది, ఏమో జరుగుతుంది, ఇంకా 2 రోజులు అయితే, ఇంకా 4 రోజులు అయితే అని ఏదో సంకలు గుద్దుకుంటున్నారు. వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, మీ ఆశలు అడియాశలు అవుతాయి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కడియం శ్రీహరిదే ఈ విజయం, కడియం శ్రీహరిదే ఈ నియోజకవర్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినాయి. ఎంత మాట్లాడిందంటే వాళ్ళ నోటికి వచ్చినంత, ఎంత తోస్తే అంత మాట్లాడరాని మాటలు కూడా ఈరోజు కడియం శ్రీహరి గారి గురించి మరి మాట్లాడడం జరిగింది. అయినా ఈ నియోజకవర్గ ప్రజలు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా కడియం నాయకత్వాన్ని, కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని, కడియం శ్రీహరి వ్యక్తిత్వాన్ని నమ్మి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపుగా 1,50,000 పైచిలుకు ఓట్లను కడియం శ్రీహరి గారికి ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కూతురికి ఇచ్చి పార్లమెంట్లో దీవించిన విషయాన్ని మర్చిపోద్దని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ రాజా లాంటి వాళ్ళు, రాష్ట్ర స్థాయి నాయకులు కడియం శ్రీహరి గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయిననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గానికి వారు రావడం వల్ల ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం దేవాదులను కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఆ దేవాదుల నిర్మాణానికి ప్రత్యక్షంగా గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు తన స్వార్థం, నా నియోజకవర్గం నుండే ఈ దేవాదుల వెళ్ళాలి, నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే సస్యశ్యామలం కావాలని ఆనాడు ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదులను ఆనాడు సృష్టించిన సృష్టికర్త కడియం శ్రీహరి అనే విషయాన్ని మర్చిపోద్దని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు దేవాదులను ఆ మ్యాప్ ద్వారా ఇక్కడికి రావాలి నీళ్ళు అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం చేసిండ్రో దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేవాదుల నిర్మాణం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అభివృద్ధి గురించి డాక్టర్ రాజా మాట్లాడుతున్నాడు. మా హయాంలోనే అభివృద్ధి జరిగింది, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు రాజా. కండువ మార్చింది, జెండా మార్చిన రాజయ్య ఎన్నిసార్లు గెలిచినావు నువ్వు? గెలిచిన 3-4 సార్లు అయినా కానీ గాలిలో గెలిచినావు నువ్వు. ఆ రోజు సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని గెలిచినావు, ఆ తర్వాత గాలిలో గెలిచినావు. ఏ రోజు కూడా ప్రజాభిమానం తోటి గెలిచిన సందర్భం ఏ ఒక్క రోజు రాజయ్యకి లేదనే విషయాన్ని రాజయ్య గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. కడియం శ్రీహరి మొన్న నాకు తెలిసి
కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆ రోజు 7,000 పైచిలకు మేరతోడు గెలిచింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ భిక్ష పెడితే గెలవలేదు. ఆయన ఓన్లీ కడియం బ్రాండ్, కడియం శ్రీహరి పేరు మీదే ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగతమే, తన వ్యక్తిత్వమే గెలిపించింది అనే విషయాన్ని ఈరోజు రాజయ్య మర్చిపోయి ఆయనదో గెలిపించినట్టు, ఆయనదో ఏమో చేసినట్టు ఈరోజు కడియం శ్రీహరి గురించి మాట్లాడడం అది విడ్డూరం అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.